హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నామండి. ఇది తిరుమలలో డే 2 వ్లాగ్ అనమాట. ఈరోజు మేము దర్శనానికైతే వెళ్తున్నాము. మాది దర్శనం స్లాట్ వచ్చి 1:00 అనమాట. సో, లేట్‌గా వెళ్ళామంటే కొంచెం పిల్లలది ముందు రోజు నడుచుకొని కొండెక్కారు కదా! ఇంకా వాళ్ళు లేవలేకపోయినా కొంచెం హరీగా కాకుండా రిలాక్స్‌గా దర్శనంకి వెళ్దాం కదా అని చెప్పి మేము 1:00 ఆ టైంలో అయితే బుక్ చేసుకున్నామనమాట. ఇంక ఈరోజు మా పెద్ద బాబు బర్త్‌డే. సో, మా పెద్ద బాబుకి అందరూ కూడా విష్ చేయండి. బిలేటెడ్ విషెస్ చెప్పినా పర్వాలేదు. ఆహ్, ఈ వీడియోలో అయితే నేను ఒకసారి మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. విష్ యూ మెనీ, మెనీ, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పెద్ద బాబు. హ్యాపీగా ఉండాలి ఎప్పుడు కూడా నువ్వు. సో, ఇంకా ఆ రోజైతే మేము ముందైతే రెడీ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్‌కెళ్తున్నాము. ఇంకా దర్శనానికి వెళ్తున్నాం గదా! కొత్త బట్టలైతే వేసుకున్నాడు ఫస్ట్. తర్వాత స్వామివారి దర్శనానికెళ్తున్నప్పుడు పట్టు బట్టలు వేసుకొని మంచిగా రెడీ అయ్యి ఎళ్తే ఇష్టంగా ఆయనకి అలంకరణ అంటే కూడా ఇష్టం అంటారు కదా! సో, అందుకని మంచిగా రెడీ అయ్యి ఎళ్ళాలని చెప్పి నేను కూడా పట్టు శారీ కట్టుకున్నాను. పిల్లలకైతే పట్టు బట్టలు వేశాననమాట. చాలా బాగున్నారు కదా! ముగ్గురు గూడా తలనీలాలిచ్చారు ముందు రోజు. ఇంకా స్వామివారికి కంపల్సరీ మనం తిరుమల వెళ్తే అంటే మొక్కుకున్నా, మొక్కుకోకపోయినా అది మన ఇష్టం అన్నమాట. ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. ఇంకా లేడీస్ అయితే 3 కత్తెరలైతే ఇస్తారు. ఇంకా అక్కడి నుంచి మేము బ్రేక్‌ఫాస్ట్‌కెళ్తే ఎళ్తున్నామనమాట. ఇంకా మేము 1:00 స్లాట్ కదా! సో, ఇక్కడ నుండి అన్నీ చేసుకొని స్లోగా మేము క్యూ లైన్‌లోకైతే వెళ్ళాము. రూ. 300 దర్శనం అనమాట. ఇక్కడైతే వచ్చి బ్రేక్‌ఫాస్ట్ చేసాము. వీళ్ళిద్దరికీ ఇవి మేము హౌస్ వార్మింగ్‌కి తీసుకున్న డ్రెస్ అనమాట. పట్టువి చాలా బాగున్నాయి. బాగా కరెక్ట్‌గా సూట్ అయ్యాయి. ఆర్ఎస్ బ్రదర్స్‌లో తీసుకున్నాను. అక్కడైతే బాగున్నాయండి కలెక్షన్ ఇట్లాంటివి ఏమన్నా ఫంక్షన్స్‌కి పిల్లలకి కావాలంటే ట్రై చేయండి. ఇంకా అక్కడైతే బ్రేక్‌ఫాస్ట్ చేసేసాము. మళ్ళీ బయటకొచ్చిన తర్వాత ఈ హోటల్‌లో కూడా చాలా బాగున్నాయి. ముందు రోజు తినాలనుకున్నాము. ఆ రోజు ఇంకా టైం సరిపోలేదు. ఇక్కడ వడలైతే తీసుకున్నామనమాట. ఇంకా మాకెట్లా అంటే అన్ని చోట్ల టేస్ట్ చేయాలి అని ఇష్టం అనమాట. అన్ని చోట్ల టేస్ట్ చేస్తూ ఉంటాము. ఇంకా అక్కడి నుంచయితే మేము దర్శనానికెళ్ళిపోయాము. అక్కడైతే ఫోన్స్ అలో చేయరు కదా! దర్శనం అయితే మాకు 8 అవర్స్ పట్టిందండి ఆల్మోస్ట్. మేము అన్ని పనులు చూసుకొని స్లోగా 2కి అలాగా క్యూ లైన్‌లోకి వెళ్ళాము. ఇంకా చాలా అయితే వెయిటింగ్ అయింది. చాలా క్యూ ఉంది. ఇంకా భక్తుల రద్దీ కూడా అలాగే ఉంది. ఇప్పటికి కూడా ఇంకా పెరుగుతూనే ఉంది రద్దీ. సో, జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఇబ్బందయితే ఏముండదండి. వెయిటింగ్ అయితే ఉంటదంతే. ఎక్కడికక్కడ మనకు అన్ని వాటర్ గానీ, ఫుడ్‌కి గానీ ఎక్కడ అసలు లోటుండదు. తిరుపతి అంటేనే మనకి అసలు ఫుడ్‌కే లోటుండదనమాట. సో, మేము దర్శనం చేసుకొని బయటికొచ్చేసరికి మేము మధ్యాహ్నం 2కెళ్తే మేము బయటకొచ్చేసరికి 8 అయిందనమాట. దర్శనం చేసుకొని. సో, ఆయన కోసం ఆ లైన్‌లో ఎంత వెయిట్ చేసినా, ఎంత వెయిటింగ్‌లో కూడా అక్కడికెళ్ళాక దర్శనం చేసుకుంటే అసలా అనుభూతే వేరండి. అసలు మాటల్లో చెప్పలేము. నాకైతే స్వామిని చూడగానే చాలా ఏడుపొచ్చేసింది. ఇంకా మొక్కడం కన్నా కూడా ముందు ఆయనని చూడగానే ఇంకా ఏడుపొచ్చేసింది చాలా సేపు. ఇంక బయటకొచ్చిన తర్వాత వైకుంఠం ద్వారం దగ్గరే చాలా సేపు కూర్చున్నాము. అంతసేపు ఆయన కోసం వెయిట్ చేసాం కదా! ఇంక అక్కడ కూర్చొని రావాలనిపించలేదు. మళ్ళీ ఒకసారి బయటకొస్తే అందులోకి వెళ్ళడం చాలా కష్టం. ఇంక అక్కడే మేము ఒక అరగంట, గంట వరకైతే కూర్చొని అలా దేవుడికి పిల్లలు కూడా చెప్పాం నామాలు 108 టైమ్స్ చెప్పుకోమని గోవిందనామాలు గాని అలా కూర్చొని కాసేపు అలాగా ప్రేయర్ చేసుకున్నామనమాట. ఇంకా బయటకొచ్చేసాక మనకి పొంగల్ పెట్టారు టిఫిను. లడ్డు ఇచ్చారు ప్రసాదం, పొంగలు. అది కూడా తీసుకొని ఇంకా దర్శనం చేసుకొని బయటకొచ్చేసాము. మేము మధ్యాహ్నం 2కెళ్తే నైట్ 8 అయింది బయటకొచ్చేసరికి. ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉందండి. అంతకన్నా ఇంక ఇబ్బందయితే ఏమీ లేదు. వాళ్ళు ఫుడ్ కూడా అన్నప్రసాదం పెడుతున్నారు. వాటర్ ఎక్కడికక్కడ అన్నీ ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. కొంచెం పిల్లలకు కూడా ఏమైనా స్నాక్స్ వేసుకొని వెళ్తే బెస్ట్ అనమాట. ఇంక ఇప్పుడు మే ఎండింగ్‌కొచ్చేసరికి ఇంకా రష్ అయితే పెరుగుతుంది బాగా. సో, జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోండి ఇంకా. వెళ్ళిపోవాలి అనుకుంటే వెళ్ళిపోవాలి అంతే. ఇంక దేని గురించి మనం ఆలోచించకూడదు. ఆయన పిలుపొచ్చినప్పుడే మనం వెళ్ళిపోవాలి. ఇంకా తర్వాత రోజు వాడి బర్త్‌డే కదా! ఈవినింగ్ నుంచి ఇంకా రెడీ అయ్యి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా డ్రెసెస్ అన్నీ మార్చేసుకొని బయటకొచ్చాము. బయటకొచ్చేసి ఇంకా లంచ్ చేయలేదు మేము. బ్రేక్‌ఫాస్టే హెవీగా తిన్నామనమాట. బయటకొచ్చి ఇంకా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఐటెమ్స్ అన్నీ కూడా ఇప్పించేసి ఇంకా అలాగా ఇదంతా కూడా స్వామివారి మాడ వీధులనమాట. ఇక్కడ మనం చెప్పులేసుకొని అనేది వెళ్ళకూడదు. చెప్పులు చేత్తో పట్టుకుని వెళ్ళాలి. వెళ్ళాలి అనుకుంటే దారేమన్నా అటువైపు వెళ్ళాలి అనుకుంటే. సో, ఇక్కడైతే ఇది స్వామివారి పుష్కరిణి అండి. ఎంతో పవిత్రమైన నీళ్ళు.
ఇంక ఇక్కడ మనం స్నానాలు అవన్నీ కూడా చేయొచ్చు. మేము నీళ్లు జల్లుకున్నాం ఇంకా దర్శనానికి వెళ్ళే ముందు. అలాగే అది వరహస్వామి గుడి. ముందైతే మేము 2:00 స్లాట్లో వెళ్తున్నాం కదా, ముందు వెళ్ళి వరహస్వామి దర్శించుకోవాలంటారు. సో ముందు వెళ్ళిపోయి వరహస్వామిని దర్శించుకుని తర్వాత వెంకటేశ్వర స్వామి క్యూ లైన్లోకి అయితే వెళ్ళామన్నమాట. అందరూ కూడా అలాగే చేస్తున్నారు. స్వామివారు కూడా వరహస్వామి గుడి కూడా చాలా బాగుంది. సో మంచిగా దర్శనం అయింది అక్కడ కూడా. ఇంకా అక్కడి నుంచి అలా బయటకు వచ్చేసి ఆ ప్రశాంతతే వేరండి. అక్కడ అప్పుడు టైం అయితే 1 గంట అయిందండి. 1 గంట 2 వరకు మేము ఇంకా అసలు రూమ్కి వెళ్ళాలనిపించట్లేదు. అక్కడే కూర్చున్నాము. ఉన్న 2 రోజులు కూడా స్వామివారి గోపురం ఎదురుగా స్టెప్స్ ఉంటాయి కదా, అక్కడే 1 గంట 2 వరకు కూడా 2 రోజులు కూర్చుని అప్పుడు రూమ్కి వెళ్ళి పడుకొని మళ్ళీ పొద్దున్నే లేచేయాలనిపించేదనమాట. పొద్దున్నే మనకు అసలు ప్రభాతం ఇవన్నీ వినిపిస్తూ ఉంటాయి కదా. ఇంక వీళ్ళందరూ కూడా వాలంటీర్స్గా ముందుకు వచ్చి సేవకు వచ్చేవాళ్ళు. సో చాలామంది వస్తున్నారు సేవ కూడా. అవి కూడా మనం ఆన్లైన్లో ముందుగా బుక్ చేసుకోవచ్చు. ఇంకా అది కూడా నాకు కోరిక ఉందన్నమాట, వెళ్ళాలి అని. చూడాలి స్వామివారు దయ వల్ల ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు. ఇప్పుడైతే ఇంకా హాలిడేస్ పిల్లలతో ఇంకా కొంచెం కష్టం కాబట్టి ఫ్యూచర్లో ఏమైనా ట్రై చేద్దాము. సో ఇక్కడ ఇవన్నీ కూడా స్వామివారి మాడ వీధులు. అంటే ఆయన ప్రదేశం అదంతా కూడా ఆయన తిరుగుతారు అంటారు. ఆ వీధుల్లో మనం చెప్పులతో అనేది నడవకూడదు. ఒకవేళ రూట్ మారాలి, అటు సైడ్ వెళ్ళాలి అంటే చేత్తో పట్టుకుని వెళ్ళాలన్నమాట. సో ఇదంతా మధ్యాహ్నం 1 గంట 2 ఆ టైంలో. ఇంకా లడ్డూ ప్రసాదం దగ్గరికి వెళ్తే ఆ లైన్ ఇంక చెప్పక్కర్లేదండి. అది ఒక వేరే లెవెల్లో ఉందన్నమాట. ఈ స్టెప్స్ దగ్గర కూర్చొని అలా ఆ గోపురాన్ని చూస్తూ అసలు ఎంత మనశ్శాంతి ఉందంటే, మనకి రోజు ఉండే ఉరుకుల పరుగులు అన్నీ కూడా ఇంకా మైండ్లోంచి పాజ్ అయిపోయినంత ఫీలింగ్ ఉంది. మేము కూడా వెళ్ళి చాలా గ్యాప్ వచ్చిందండి. ఒక 4-5 ఇయర్స్ అయిపోయింది తిరుమల వెళ్ళి. సో ఇంకా సడన్గా ఇంకా అనుకున్నాము, ఇంకా ఆయన ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడే వెళ్ళాలి అని చెప్పి ఇంకా వచ్చేసామన్నమాట. సో ఇప్పుడు మనకి వెళ్ళాలి అనిపిస్తే ఇంక వెళ్ళిపోవాలి. స్వామివారి పిలుపు ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళాలి. కాదు కూడదు, వెళ్ళను అని వాయిదా కూడా వేసుకోకూడదు అని అంటారు. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఆయనే చూసుకుంటారని, మనకున్న స్ట్రెస్ బాధలు అన్నీ కూడా ఆయనే చూసుకుంటారు. ఇంకా ఆయన చెంతకు వెళ్ళిపోవాలి అంతే దర్శనానికి. తర్వాత ఆ రోజు మేము ఇంకా 2 వరకు కూడా కూర్చున్నామండి అక్కడ. ఇది చూసారు కదా ఎంత రష్. ఇది 2:00 అంటే నమ్ముతారా? మా రూమ్ కూడా చాలా దగ్గర అనమాట. ఇదైతే ఇంకా చెప్పక్కర్లేదండి. లడ్డూల ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళారు మా హస్బెండ్. ఇంకా నెక్స్ట్ డే మాది మళ్ళీ రిటర్న్ జర్నీ ఉంది. 3rd డే అది కూడా వ్లాగ్ జపాలి టెంపుల్ అయితే వస్తుందండి. డీటెయిల్గా అన్నీ కూడా నేను వ్లాగ్ రికార్డ్ చేశాను, మిస్ అవ్వకుండా చూడండి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ క్యూ చూసారా అసలు ఎంతమంది ఉన్నారండి. లడ్డూ ప్రసాదం తీసుకోవడానికి 1.5 గంట పట్టింది మా హస్బెండ్కి వెళ్ళి తీసుకురావడానికి. దట్టు 12:00 అలా వెళ్తే షిఫ్ట్ చేంజ్ అని చెప్పి ఒక అరగంట వెయిట్ చేయించారు. తర్వాత ఇంకొక గంట ఈ జనాలందరి మధ్యలో తీసుకుని రావడానికి. ఇంకా ఎంత కష్టమైనా ఆయన గురించి మనకి బాధగా అనిపించదు. ఎంత వెయిటింగ్ అయినా చేయాలనిపిస్తుంది ఆ ప్రసాదం కోసం, ఆ లడ్డు కోసం. సో
అలాగా మా డే 2 అయితే గడిచింది. చాలా హ్యాపీగా ఉంది. ఆయన దర్శనం ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ దర్శనం చేసుకోవడం, బాబు బర్త్‌డే రోజు ఆ కొండపైన మేము స్పెండ్ చేయడం పిల్లలతో. పిల్లలు కూడా అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కొండ నడుచుకొని ఎక్కారు. ఇంకా చాలా అనిపించింది. ఇంకా చాలు ఇంతకన్నా ఏం కావాలి అని అనిపించింది. సో, మా రూమ్ అయితే ఇక్కడ చూసారు కదా! ఇక్కడే టెంపుల్ అనమాట. దాని అపోజిట్‌లోనే రామ్ బగీచా. చాలా దగ్గర అన్నీ కూడా మాకు. సో, ఎవరన్నా బుక్ చేసుకోవాలంటే ఇది ప్రిఫర్ చేయండి. దగ్గరగా ఉంటుంది. సో, నెక్స్ట్ వ్లాగ్‌లో కలుస్తాను.